ఇప్పుడు ఐబొమ్మ రవి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. చాలా మంది చూసే ఉంటారు మీరు. ఐబొమ్మ రవి ఎవరంటే ఐబొమ్మ ఆయన పేరు ఐబొమ్మ రవి అని పడిపోయింది. ఐబొమ్మకి వెబ్‌సైట్‌కి అడ్మిన్ ఆయన. సో, ఐబొమ్మ అనేది ఒక పైరసీ వెబ్‌సైట్ అనమాట. సినిమా థియేటర్‌లన్నీ అదే సినిమాలో వచ్చే థియేటర్‌లో వచ్చే మూవీలు డైరెక్ట్‌గా మొబైల్‌లోకి డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే పైరసీ అనేది చాలా తప్పు. చట్టానికి విరుద్ధం అది. అది ఎంకరేజ్ చేయడం జనాలు తప్పు ఫస్ట్. ఇప్పుడేదో ఐబొమ్మ రవి దేవుడు అని చెప్పేసి అంటున్నారు. సో, ఆయన ఇప్పుడు జైలుకెళ్ళాడు. సో, మీరేమైనా చేశారా? ఏం చేయలేదు. ఆయన మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. మీరు చూస్తున్నారని చెప్పేసి ఆయన ఇంకా రెచ్చిపోయాడు పాపం. తీరా చూస్తే ఏమైంది? ఇదేంది. ఆయన చేసిన తప్పేందంటే పోలీసులకు సవాల్ ఇచ్చినాడు. పోలీస్ వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ కాదు. ఎలాంటి వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంటుంది. చాలా పెద్ద వ్యవస్థ. ఎంతోమందికి న్యాయం చేయాల్సిన వ్యవస్థని నువ్వు డైరెక్ట్‌గా నువ్వేం పీకలేవు, నన్నేం పట్టుకోలేవు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ ఈగో హర్ట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. సో, వాళ్ళు ఏం చేయాలో చేసిండ్రు. అన్నీ వెతికారు. చివరికి వాళ్ళ వైఫే పట్టించింది ఆయన్ని. సో, అదనమాట. పైరసీ అనేది చాలా తప్పు. మనం 10 ఏళ్ల కిందట చూసుకుంటే హీరో విశాల్ గారు, తమిళ్ యాక్టర్లు హీరో విశాల్ గారు, సూర్య గారు వీళ్ళందరూ పైరసీ మీద చాలా పోరాడారు. కొత్త కొత్త చట్టాలు వచ్చాయి అప్పట్లో. కానీ మన తెలుగులో ఈ మధ్య పోరాడుతున్నారు మరి. అంటే ఇంతకుముందు పోరాడే తెలియదు నాకైతే. సో, దీనివల్ల పైరసీ అనేది డౌన్ కావాలని చెప్పేసి ఐబొమ్మని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పైరసీ అనేది ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఉంది. అరికట్టాలని సినిమా ఇండస్ట్రీ కోరుతుంది. మరి ఒక ఇమ్మడి రవిని అరెస్ట్ చేస్తే పైరసీ ఇప్పుడు ఐబొమ్మ అనేది ఎక్కువ పాపులర్ అయింది కదా. మీరు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి అన్ని అడగకుండా కేవలం ఐబొమ్మ గురించి అడుగుతుంటే దానికి అర్థం పాపులర్ అయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఎన్నో కంపెనీలు ఉంటాయి. ఒక వాచ్ కంపెనీ తీసుకోండి ఎగ్జాంపుల్, ఎన్నో ఉంటాయి. కానీ మనం రోలెక్స్ అంటాం, ఎందుకు అది పాపులర్ కాబట్టి. ఇది అంతే, ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. మూవీ రూల్స్, తెలుగు పలక చాలా ఉన్నట్టు ఉంటాయి. కానీ ఓన్లీ ఐబొమ్మనే మెయిన్గా చూస్తారు. సో, అందుకే ఆయన పట్టుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన సవాల్ ఇస్తున్నాడు పోలీసులకి. తప్పు కదా, అలా చేయడం చాలా తప్పు కదా. ఇమ్మడి రవి మీద చాలా రెస్పాన్స్ వస్తుంది. ఒక సామాన్యుడే మీరేమంటారు? ఐబొమ్మ రవి గారు చేసింది పెద్ద నేరం ఏం కాదు. ఆయన ఆర్థిక నేరస్తుడేం కాదు. కానీ చేసింది పోలీసులకు సవాల్ విసిరిండు కాబట్టి పోలీసులకు సవాల్ విసిరిన కాబట్టి ఆయన చేసింది ఎంతైనా తప్పే కాబట్టి ఆయన దీనికి శిక్ష డెఫినెట్గా అనుభవించాల్సిందే, అనుభవించి తీరాల్సిందే. ఇంకొకటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఎందుకంటే మా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకు మేము సినిమాలు మేము ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది మేము మూవీస్ చూడక. కానీ 500, 1000 రూపాయలు, 2000, 3000 పెడితే మేము సినిమా ఎలా చూస్తాం. అలా మా పిల్లలను 4 పిల్లలను తీసుకొని పోయి సినిమా చూడాలంటే మొత్తం మూవీకే 3000 అవుతుంది. మేము డైలీ లేబర్ అండి, 1000 రూపాయలు కూలి. మేము అన్ని పెట్టుకొని మేము మూవీస్ ఏడా చూడగలుగుతాం. ఐబొమ్మ రాదులేండి, అంత పెద్దల చేతిలో చిక్కినాక ఏడొస్తాడు. అయితే దీని మీద డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మా పేద మధ్యతరగతి వాళ్ళకు సినిమాను అందుబాటులోకి మాకు తేండి. దీనికి నేను దీని ద్వారా నేను చూడలేదండి ఐబొమ్మ. ఈయన అరెస్ట్ అయ్యేదాకా సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి మీద రవికి సపోర్ట్ గా మెసేజ్లు పెడుతున్నారు. ఎందుకంటే చేసి ఆయన అంత దేశానికి చేయలేదు కాదండి, స్వార్థానికి కూడా కాదండి. నేనేమంటానంటే ఆయన పెద్ద పెద్దోళ్ళే కోట్లు బ్యాంకులకు 1000 కోట్లు 1,00,000 కోట్లు వేసుకొని అవతల పడరు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఆయన చేసింది ఒక సినిమా ఇండస్ట్రీకేనండి. సార్ ఇది మీరు అన్నది నేను ఒప్పుకుంటా సార్. వీళ్ళు మా పేదోళ్ళ మీద గుంజుతుండే కదా సార్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. మా పుట్ట కొడుతున్నారు కదా సార్ పాప్కార్న్ మీద, పార్కింగ్ మీద. సినిమాది నేను 5 రూపాయలు 2 రూపాయల కాంచెని చూసిన సార్ మూవీ. 1000 రూపాయలు 2000 పెడుతుంది, 500 పెడుతుంది మేము ఎప్పుడు ఊహించలేదు తెలుసా. మేము చూడొద్దా? కార్లలో వచ్చిన వాళ్ళు ఐమాక్స్లలోనే చూడాలా, థియేటర్లో చూడొద్దా? ఎంత పెద్ద సినిమా నువ్వు 2000 కోట్లు పెట్టి తీసినా 5 రోజుల కంటే ఎక్కువ ఆడే సినిమా రాబోయే రోజులలో చూడండి. అంతే మరి మీరు గన్ని రేట్లు పెడితే ఎవడు చూస్తాడండి చెప్పండి సార్. హీరోలకు ప్రొడ్యూసర్లు ఇచ్చుడు అలవాటు చేశారండి. వాళ్ళు అలవాటు చేసినాక వాళ్ళు మీకు తక్కువ తీసుకోండి అంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అలవాటు చేసి మా డబ్బులు దొబ్బేస్తారంటే ఎట్లా అండి? మా మీద గుంజుతారు, మా ప్రజల మీద తీసుకుంటున్నారు. అవును, ప్రొడ్యూసర్లది, డిస్ట్రిబ్యూటర్లది, వీళ్ళు రెంట్లకు తీసుకునే డిస్ట్రిబ్యూటర్ల సినిమా థియేటర్ తీసుకునే వాళ్ళదండి. మేము సినిమాలు చూడొద్దా? మధ్యతరగతి వాళ్ళం పేదవాళ్ళం చూడొద్దా? మాకు సామాన్యులకు అందుబాటులోకి తేండి మూవీని.
రాబోయే రోజుల్లో అసలు ఇప్పటికే ఒక థియేటర్ లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక సుదర్శన్ 35 తప్ప ఏది ఆడతలేదు తెలుసా సార్. రేట్లు సార్ ఏం లేదు సార్. రీజను తక్కువ రేటు పడితే అందరం పోయి చూస్తాము. సార్ కూల్ డ్రింక్ సార్, కూల్ డ్రింకు 120, 130 పెడితే మేము తాగుతామా సార్? 40 రూపాయలు, 130 రూపాయలా సార్? మరి సినిమా థియేటర్లో ఇంకా ఐమాక్స్లో ఎంత ఉండాలి సార్? సార్ డిస్ట్రిబ్యూటర్లు అయినా ఇప్పుడు ప్రొడ్యూసర్లు తప్పలేదు అంటారా సార్ మీరు? ఓకే సార్, నేను దానికి అగ్రి సార్. నేను ఏమంటున్నా, వీళ్ళు ప్రొడ్యూసర్లు హీరోలకు ఎక్కువ రెమ్యునేషన్లు ఇచ్చి వీళ్ళకి అలవాటు చేసి సార్, ఇప్పుడు హీరోలకు బాధ్యత లేదా సార్? బాధ్యత లేదంటారా సార్? వచ్చి ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతున్నారు కదా సార్. మా సొమ్ము పోయింది. నేను 2 రూపాయలు, నేను స్టూడెంట్ నెంబర్ 1 5 రూపాయలకు చూసినండి దీపక్ థియేటర్లా. 2 రూపాయలకు చూసినాను. ఇప్పుడు 55, 150, 250 అండి సార్. మాకు ఏడలేదు సార్. మాకు సినిమా రేట్లు మేము 150, 200 పెట్టి ఇంతవరకు నేను సినిమా చూడలేదు. అంత 50 రూపాయలు అంత తగ్గించినాక పోయి చూసిన. నేను 150, 200 పెట్టి చూడాలంటే మేము అడ్డం మీద లేబరు. మేము పోయి చూడాలంటే మేము చూడలేము.